ఆదికాండం మనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. నేను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. 7-8 వచనాలు అందరం చదువుదాం. 7-8 వచనాలు అందరం కలిసి చదువుదాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నాను. అయితే నోవాహు మంచిది. చదవబడిన లేఖన భాగం ప్రభు మనందరి ఆధ్యాత్మిక జీవితాల ప్రయోజనార్థమై ఆశీర్వాదకరంగా అనుగ్రహించునుగాక. ప్రియమైన వారులారా, ఈ పగటి వేళ ప్రభు సన్నిధిలో మనం ఉండగా దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు మనం సమూయేలు గ్రంథంలో నుండి ఆలకిస్తూ వచ్చాం. హన్నా విజ్ఞాపన అనే మాట మనం సామాన్యంగా చూస్తూ వెళతాం. కానీ అందులో ఉన్న ఆయన స్వభావం, ఆయన సార్వభౌమత్వం, వాటిని గురించిన వివరాలు సామాన్యంగా మనం పెద్దగా గమనించం. కానీ మధ్యాహ్నం మన గమనములోనికి తేవడం చాలా ప్రయోజనకరం. అందుని బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఆదికాండములో ఉన్న కుటుంబాల దగ్గర దైవభక్తికి అనుగుణ్యమైన సంగతులను మనం ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాం. కుటుంబం చాలా విలువైందని, కుటుంబ జీవితం దగ్గర సంతోషాన్ని, దీవెనను అనుభవిస్తూ దేవునికి అత్యంత సమీపంగా చేరి రావాలంటే కుటుంబాలలో దైవభక్తి మాత్రమే అత్యంత ప్రాధాన్యం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా దైవ భక్తి కలిగిన వారు లేక భక్తి కలిగిన వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారు అనే మాట మనం ఆలోచన చేస్తున్నాం. నిజమే. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఏలీ కుమారులు భక్తిహీనులుగానే కనబడుతున్నారు కదా. భక్తిహీనమైన క్రైస్తవ్యం, భక్తిహీనమైన క్రైస్తవ ఆచారాలు నేటి దినాలలో ఎక్కువగా ప్రజల్లో కనబడుతున్నాయి. సో జాగ్రత్త కలిగి మనం దైవభక్తిని కాపాడుకుందాం. దైవభక్తి అవసరత ఏంటో ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పటి జీవానికి, రాబో జీవానికి కూడా అది ప్రయోజనం అనే మాట మీ గమనానికి తీసుకుని వచ్చాను. మంచిది. ఉదయకాలం ఆదామవ్వల కుటుంబం దగ్గర 3 విషయాలు మీకు పరిచయం చేశాను దైవభక్తి కలిగి ఉండడానికి. 1 దేవుణ్ణి చూడడం, 2 దేవుని స్వరం వినడం, 3 దేవునితో సహవాసం చేయడం. ఇవి కాకుండా వేరే కోణములో మన జీవితాలు కొనసాగించబడితే దైవభక్తి మన కుటుంబాల్లో ఉండదు. దైవభక్తితో ప్రారంభించి లేక చక్కగా దేవునితో సహవాసం చేసిన ఆ కుటుంబం తర్వాత ఎవరికి ప్రవేశం ఇచ్చింది? సాతానుకు ప్రవేశం ఇచ్చింది. సో సాతానుకు ప్రవేశమిచ్చే ఏ జీవితమైనా, ఏ కుటుంబమైనా గలిబిలవుతుంది, పతనం అవుతుంది, పాడవుతుంది.
ఒక రకంగా చెప్పాలంటే వారు పాడైపోయారు, వారి ద్వారా వారి పిల్లలు కూడా కయ్యూను ఏమయ్యాడు కదా, దేవునికి దూరం అయిపోయారు వారు. హేబెలు భక్తి కలిగి జీవించగలగడానికి దేవుడు కృపనిస్తూ వచ్చాడు. నిజమే. సో కుటుంబాలలో దైవిక భక్తి చాలా అవసరం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది పై భక్తి, దాన్ని యాంత్రికమైన భక్తి అంటారు. ఈ పద్ధతిని మనం కొనసాగించడం న్యాయం కాదు. సరైన విధానంలో కొనసాగడం ప్రయోజనకరం. సరే, ఈ మధ్యాహ్నం కూడా మన కుటుంబాలు భక్తిగా ఉండాలి అంటే మన కుటుంబంలో ఉన్నవారు నమ్మని వారు కూడా నమ్ముకోవడానికి కూడా దైవభక్తి యొక్క ప్రాధాన్యత మన కుటుంబాల్లో కలిగి ఉండడం ఎలాగో ఒక 3 విషయాలు. ఇప్పుడు మనం ఏ కుటుంబాన్ని చదువుకున్నాం? ఈ అధ్యాయంలో ఏ కుటుంబం కనపడింది? నోవహు కుటుంబం కనపడుతుంది. నోవహు కుటుంబం కనపడుతుంది. సో అక్కడ ఒక 3 విషయాలు ఆలోచించేద్దాం. వాస్తవానికి చాలా సంగతులు ఉన్నాయి, ఒక 3 మాత్రమే ఈ మధ్యాహ్నం మనం సమయానుకూలంగా జ్ఞాపకం చేసుకొని ఆగడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది వచనం 7 మనం కలిసి చదివాం కదా, ఆ భాగాన్ని మరలా చదువుకుందాం. చూడండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును. ఎందుకంటే అది దాని అర్థం. ఎలయనగా, ఎందుకనగా అని. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అన్నాడు. అదే మాట 6లో కూడా చెప్పాడు. 6వ వచనంలో కూడా 6 గుర్తుపెట్టుకోవడం తేలికూడదా? భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది అన్నాడు. సో ఈ మధ్యాహ్న కాలం దేవుడు సంతాపపడుతున్న సంగతిని 6-7 వచనాల్లో మనం గమనిస్తున్నాం. ఎవరిని బట్టి? నరులను బట్టి సంతాపడుతున్నాడు. అయితే 8వ వచనం ప్రారంభంలో అయితే నేను ఆడిన పదమే ఉంది అక్కడ. అయితే ఇలాగదామా 6-7 వచనాల్లో వారిని బట్టి సంతాపడిన దేవుడుగా కనబడతాడు. 7వ వచనంలో, 8వ వచనంలో అయితే నోవహు అన్నాడంటే దాని అర్థం ఏంటి? నోవహు అన్నాడంటే ఏం తీసుకోవచ్చు అక్కడ? పై వచనాల్లో ఆయన ఏమయ్యాడు? దేవుడు సంతాపడ్డాడు నోవహును బట్టి. అంతే అయిపోయింది. సో మొదటి మాట, మన కుటుంబాలు సంతోషించాలంటే దేవుడు మన యందు ఏం చేయాలి? సంతోషించాలి. ఇప్పుడు దాకా ఉన్న వర్తమానంలో హన్నా విజ్ఞాపన చేస్తూ ఎలాగనెను ఏమంది? అదే నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది అన్నాడు కదా, అంతేనా? ఆమె సంతోషం చెప్పింది అక్కడ. ఇప్పుడు నేను చెప్పే సంతోషం దేవుడు మన యందు సంతోషించడం. ఈ రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మనం దేవుని యందు సంతోషించడం వేరు, దేవుడు మన యందు సంతోషించడం వేరు. ఒక మాటేనండి, మందిరానికి వచ్చే మనం అందరం ఎక్కువగా ఏది ఆలోచన చేస్తాం? మనం బాగుండాలి, మనతో పాటు మన కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఎక్కడ ఆటోలు ఏమన్నా డైలాగులు? నేను బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఈ డైలాగులు వద్దు. అర్థమవుతుందా? చాలాసార్లు మన జీవితాల దగ్గర, మనం మందిరానికి వచ్చే దగ్గర, మనం ప్రభువు నమ్ముకునే దగ్గర మనం సంతోషించాలి అని ఆశపడుతుంటాం. దేవుడు సంతోషమిస్తాడు, ఎస్, అనుమానం ఏమి లేదు. దేవుడు తప్పకుండా సంతోషమిస్తాడు. ఆయన దుఃఖభరితులుగా చేయడు ఎవరిని కూడా ఆయన దుఃఖపెట్టడానికి ఇష్టపడేవాడు కాడు. ఆయన సంతోషం ఇచ్చేవాడే. ఆయన మన జీవితాల దగ్గర జరిగించే కార్యాలను బట్టి ఎంత సంతోషిస్తాం. మనకు సంతానం ఇచ్చినప్పుడా, మనకు ఉద్యోగాలు దొరికినప్పుడా, మనకు సంపద విస్తరించినప్పుడా, దేవుడు మాకింత మేలు చేశాడు అని ఏం చేస్తాం? మనం సంతోషిస్తామా లేదా? దేవుడు మాకు సంతానం ఇచ్చాడు అని సంతోషిస్తాము.
దేవుడు తప్పకుండా లేక మన పట్ల కార్యాలు చేసి మన హృదయాలను ఉల్లాసంతో నింపుతాడు, అనుమానం లేదు. ఆయన మనం సంతోషింపజేస్తాడు, ఇందులో ఏ సందేహం లేదు. అయితే అమ్మా, అంతటితో ఆగిపోకండి, అది నా ఉద్దేశం. 6వ అధ్యాయంలో మనం గమనించేది అదే. అంతటితో ఆగిపోకండి. మనం సంతోషించడం కాకుండా దేవుడు మన యందు సంతోషించాలి. సో ఒక కుటుంబం దైవ భక్తి కలిగి ఉండడానికి దేవుడు ఆ కుటుంబం బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. అర్థమైందా? నీ కుటుంబాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించగలగాలి. దేవుడు సంతోషిస్తాడా? సంతోషిస్తాడు. జెఫన్యా గ్రంథంలోకి వచ్చిన చదువుదాం రండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. హబక్కు, జకర్యా గ్రంథానికి ముందుగా హగ్గై గ్రంథానికి ముందుగా జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువయ్యా. ఆ మాట కావాలా? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు అన్నాడు కదా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు. విన్నారా? దేవుడు మన యందు సంతోషించడానికి ఇష్టపడేవాడు. దేవుడు బహు ఆనందంతో సంతోషిస్తాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పగటి వేళ దేవుడు మన యందు సంతోషిస్తాడు. అలాగైతే ఆయన మన యందు సంతోషిస్తాడా? లేఖనాల్లో వచ్చిన ముందు వాస్తవమే. మన యందు సంతోషిస్తున్నాడా లేక మన యందు సంతాపపడుతున్నాడా? దేవునికి మన జీవితాల దగ్గర సంతాపమా సంతోషమా? వచనం 6లో 7వ వచనంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మాటే నేను ఈ మాట తీసుకోవడానికి కారణం అదే. నాడున్న జీవితాలు, నాడున్న కుటుంబాలు దేవునికి ఏం కలిగించాయి? సంతాపాన్ని కలిగించాయి, దుఃఖాన్ని కలిగించాయి, బాధను మిగిల్చాయి. దేవుడు చాటున ఏడుస్తున్నాడు. ఆయనకి సంతాపం కలిగించాయి. కానీ నోవహు కుటుంబం దేవునికి సంతోషం కలిగించింది. నోవహు ఒక్కడ మాత్రమే కాదు సంతోషాన్ని కలిగించింది. నేను గట్టిగా నమ్ముతున్న విషయం ఏంటంటే నోవహు భార్య, నోవహు కుమారులు కదా. అక్కడే వాళ్ళ గురించి చెప్తారు కదా. చూడండి ఒకసారి వచనం 10. షేము, హాము, యాపేతు అను 3 కుమారులను నోవహు కానీ. మీరు గమనించండి, జాగ్రత్తగా బైబిల్ చదివితే వీరు అక్కడక్కడ కనబడతారు. ఎవరు? నోవహు కుమారులు ఎక్కడ కనబడతారు చూడండి ఒకసారి. దేవుడు మాట్లాడుతున్న దగ్గర 1-2 చోట్ల గమనిస్తాం. వచనం 18, 6-18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు. వాళ్ళ కుమారులు కాకుండా మరొకళ్ళు వచ్చారు అక్కడికి. ఎవరు? కోడ. అంటే ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, అవునా? సో భార్య, కుమారులు, కోడండ్రు, అవునా? ఇప్పుడు 7వ అధ్యాయం వచనం సరే 7. అప్పుడు నోవహు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై. మీరు ఈ అధ్యాయాలు గమనిస్తున్నప్పుడు ఎక్కడైనా నోవహు భార్య స్వరం వినబడిందా? ఏమా? నోవహు కుమారుల స్వరం ఏమైనా వినబడిందా? నోవహు కోడండ్ర స్వరం ఏమైనా వినబడిందా? అంటే దాని అర్థం ఏంటి? నోవహు కుటుంబంలో నోవహుతో దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు ఏం చెప్తున్నా ఆ కుటుంబం అంతా నోవహును అనుసరిస్తుంది. ఒక ఆమె ఉంది, ఇంకేం దేవుడు దూషించి చావరాదా అంది. ఎవరు? మీకు కూడా తెలుసా?
అమ్మ ఎవరు తెలియకుండా ఉంది ఆమె, అంత పబ్లిసిటీ అయింది. ఎవరు మరి నోవహు భార్య? ఈనాడు చాలాసార్లు భర్తల స్వరం వినబడకుండా భార్యల స్వరాలు వినబడుతున్నాయి కుటుంబాల్లో, కోడండ్ర స్వరాలు వినబడుతున్నాయి కుటుంబాల్లో. మీరు ఆలోచన చేయండి. ఆ కుటుంబం కాదు, ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అంటే నిజంగా ఎంత ఆనందించుంటాడు ఆ కుటుంబాన్ని బట్టి. ఒక వచనం చదువుదాం చూడండి. వచనం 7. నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అన్నాడు. తుడిచివేయుదును అన్నాడు. వచనం 18. నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులు, నీ కోడండ్రు ఓడలో. అర్థమవుతుందా? భూమి మీద ఉన్న వారందరిని ఏం చేస్తానన్నాడు? తుడిచివేస్తానన్నాడు. వీరిని ఏం చేస్తానన్నాడు? ఏం చేయమన్నాడు? వాళ్ళ అంటే దాని అర్థమేంటి? వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. దేవుడు సంతోషిస్తున్న దగ్గర మన కుటుంబాలు క్షేమాన్ని అనుభవిస్తాయి. దేవుడు ఏ కుటుంబాన్ని బట్టి సంతోషిస్తాడో ఆ కుటుంబంలో క్షేమం ఇస్తాడు, ఆ కుటుంబానికి భద్రత ఇస్తాడు. రండి, మన కుటుంబాలు, మన జీవితాలు దేవుని సంతోషపెట్టే కుటుంబాలు కావాలి. దేవునికి ఆనందం కలిగించే కుటుంబాలు కావాలి. ఆయన సంతోషించాలి. దేవుడు సంతోషించేది ఎక్కడ? దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు ఎలా చెప్పుకున్న పర్లేదు. దేవుని సంతోషం ఎక్కడో ఈ సాయంకాలం ఒక 3 మాటలు మీకు పరిచయం చేస్తా. దేవుని సంతోషం ఎక్కడో మనం గమనిద్దాం. రండి, ఇది 6వ అధ్యాయం దగ్గర కొంచెం ఆలోచన చేద్దాం. సో మర్చిపోకండి, కుటుంబాల్లో దేవునికి సంతోషం కలగాలి. అక్కడే అటువంటి కుటుంబాల్లో దైవభక్తి ఉంటుంది. దేవుడు సంతోషించట్లేదంటే ఆ కుటుంబాల్లో ఏం లేదు? దైవభక్తి లేదు, నెమ్మది లేదు. ఆలోచన చేయండి. దైవ భక్తి కలిగిన కుటుంబాలు దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయి. అది నా ఉద్దేశం. దేవునికి సంతోషం ఎక్కడ కలిగిద్ది? ఎప్పుడు కలిగిద్ది? చదువుదామా? అదే 6వ అధ్యాయం వచనం 5. నరుల చెడుతనము. నువ్వు అది పెట్టుకోకపోతే నాకు వినపడదు కదా. రైట్. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు. మీరు గమనిస్తున్నారా? ఏది చెడ్డది? వారి హృదయం చెడ్డది. హృదయంలోని తలంపులు, హృదయంలోని ఊహలు అంతా చెడ్డవి అన్నాడు. ఇప్పుడు 11వ వచనం చదువుతారా? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. జాగ్రత్త గమనిస్తున్నారా? భూలోకము ఏమైపోయింది అన్నాడు? దేవుని సన్నిధి చెడిపోయింది అన్నాడు. 5వ వచనం ఏమన్నాడు? వారి హృదయం చెడిపోయింది అన్నాడు. 11వ వచనం ఏమన్నాడు? భూలోకం చెడిపోయింది అన్నాడు. టోటల్గా అక్కడ ఏం లేదు, బాగులేదు, అంతా ఏమైపోయింది? చెడిపోయింది. దేవుడు ఇప్పుడు 6వ వచనం అన్నాడు, సంతాపపడుతున్నాను అన్నాడు. ఎందుకు సంతాపడుతున్నాడు? చెడుతనాన్ని బట్టి. గుర్తుపెట్టుకోవాలి మాట. చెడుతనము ఎక్కడ ఉన్నా దేవుడు ఏం చేయలేడు? సంతోషించలేడు. అంటే ఇప్పుడు దానికి అర్థం, దాని ఎలా చెప్పుకుందాం? పాపం ఉన్న దగ్గర దేవునికి ఏముండదు, మరేముంటే సంతోషం ఆయనకి? అంతే. పాపానికి వ్యతిరేకమైన పదం ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత ఎక్కడ ఉందో, పరిశుద్ధత ఏ ఇంట్లో ఉంటుందో, పరిశుద్ధత ఏ జీవితంలో ఉంటుందో, పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు.
నీ కుటుంబంలో పరిశుద్ధత ఉంటే దేవుడు సంతోషిస్తాడు, నీ కుటుంబానికి క్షేమం ఇస్తాడు. ఎందుకు కుటుంబాలు నెమ్మదిగా లేవు? పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకపోతే కుటుంబాలకు నెమ్మది ఉండదు, దేవుడు అక్కడ సంతోషించలేడు. సో పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. దేవుడు పరిచయం అయ్యాడు, యాజకత్వం బాధ్యతగా తీసుకున్నారు. కానీ దేవుడు వారిని బట్టి సంతోషిస్తున్నాడా? ఎవరు? ఇప్పుడే విన్నారు కదా, ఏలీ కుమారులను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? లేదే. దేవుడు ఇందాక చెప్పారు, దేవుడు వారి విషయంలో ఇచ్చిన వాగ్దానం ఏంటి? వారి గురించి చెప్పిన మాట ఏంటి? మరణమవుతారు. ఏలీ కుమారులు ఏం కాబోతున్నారు? మరణమవబోతున్నారు. అక్కడ రోదన ధ్వని వినబడబోతుంది. ఆలోచన చేయండి. సో సంతోషం దేవునికి ఎక్కడంటే, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ మాత్రమే. పాపం దేవునికి సంతోషాన్ని ఇవ్వదు. అమ్మా, మన జీవితంలోనైనా మన కుటుంబాల్లోనైనా పాపం ఉంటే దేవుడు అంగీకరించలేడు. పాపాన్ని దేవుడు ఓడవలేడు. పాపాన్ని దేవుడు ఇష్టపడాడు. పరిశుద్ధత మాత్రమే ఆయనకి ఇష్టం. చదువుదామా? కీర్తనల గ్రంథం 60 లేక 93వ కీర్తన కదా, 93వ కీర్తన 5వ శరణం 93:5. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలం. ఆయన పిల్లల అసలు మందిరం అంటే కేవలం ఈ కట్టడం మాత్రమేనా? మీ దేహము మీ దేవునికి. అట్లా ఇప్పుడు మన దేహాలు కూడా ఎలా ఉండాలి? మన గుడారాలు కూడా ఆయన మందిరాలుగా మారాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అవును, ఎన్నటన్నటికి ఆయనకు అనుకూలం ఏంటి? పరిశుద్ధతే. ఈనాడు ప్రపంచమంతా దేనితో నిండిపోయింది? పాపంతో నిండిపోయింది. పాపంతో నిండిపోయిన ఈ ప్రపంచం దగ్గర దేవునికి సంతాపమా, సంతోషమా? నమ్మిన మన కుటుంబాల దగ్గర, మన కుటుంబాల్లో, మన జీవితాలలో పాపం ఉంటే సమాజానికి నీకు వ్యత్యాసం ఏంటి? నమ్మని వారికి నీకు తేడా ఏంటి? సమయంలో 1 గ్రంథంలో మాటలు మరలా చదవాలనిపిస్తుంది. 2వ అధ్యాయం ఒకసారి చదువుదామా? 2వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? 2:17. అందువలన యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము అన్నాడు. చాలే, వారి పాపం. గుర్తుపెట్టుకోండి, పాపం దేవునికి ఎన్నడూ సంతోషాన్నివ్వదు. పాపం అంటే ఏదో అనుకోబాకు, పాపం అంటే ఏదో అని భ్రమించకండి. అక్కడికి వచ్చిన చూద్దామా? 6వ అధ్యాయం వచనం 2. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను. ఆ మాట అర్థమైందా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పాపం అంటే ఏంటి? మనస్సుకు వచ్చినట్లు చేయడం, మనస్సుకు నచ్చినట్లు చేయడం. మన మనస్సు తన ఇష్టానుసారంగా నడిపించడానికి ఇష్టపడుతుంది. మనస్సుకు వచ్చినట్లుగా జీవించడమే పాపం అవుతుంది. కానీ 6వ అధ్యాయంలో మనుషులందరూ మనసుకు వచ్చినట్లు నడిచారు. కానీ నోవహు కుటుంబం మనస్సుకు వచ్చినట్లు నడవలేదు అని గుర్తుపెట్టుకుందాం. అర్థమైందా? మనస్సుకు వచ్చినట్లు నడవలేదు. తర్వాత మరలా కావాలంటే చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 9వ వచనంలో నోవహు దేవునితో కూడా, దాని తర్వాత మరలా వివరిస్తా. మనస్సుకు వచ్చినట్లు నడవలే, కానీ దేవునికి ఇష్టం వచ్చినట్టు నడిచారు. మనస్సుకి ఇష్టం వచ్చినట్టు నడవడమే పాపం. పాపం ఎక్కడ ఉన్నా దేవుడు ఏం చేయడు? సంతోషించడు. దేవుడు ఏడుస్తాడు, సంతాపడతాడు. నువ్వు ఆరాధన చేసినందుకు కాదు ఆయనకు ఆనందం, నీలో పాపము లేకుండా పరిశుద్ధత ఉంటే ఆనందం.
కొన్నిసార్లు పాపం ఉంచుకొని పాటలు పాడితే, పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే ప్రభు సంతోషిస్తాడా? సంతోషించడు. కొన్నిసార్లు మనకు తెలియదు, ఎక్కడైనా దేనికైనా పాపానికి చోటిస్తున్నామేమో, దాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించలేదేమో. పాపం దేవుడు సంతోషించడానికి కారణం కాదు, పరిశుద్ధత మాత్రమే అని గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు సంతోషిస్తాడు అని గుర్తుపెట్టుకుందాం. ఈ 6వ అధ్యాయంలో ఆ తరము వారందరి విషయంలో దేవుడు సంతాపడ్డాడు, కానీ నోహ విషయంలో ఏం చేశాడు? సంతోషించాడు. ఇంకో మాట చెప్పాలి, యవనులు లేక పెళ్లి కాని వారు, పెళ్లి లేని వారు అనుకుందాం, నరుల కుమార్తెలలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను ఏం చేశారంట? అంటే వాళ్ళు కూడా మ్యారేజ్ ఏజ్లోనే ఉన్నారుగా. మరి నోవహు కుమారులు వాళ్ళు కూడా మ్యారేజ్ ఏజేగా, అవునా? వినండి, కానీ వాళ్ళేమో వాళ్ళకు మనసుకు వచ్చినట్లు చేశారు, వీళ్ళు జీవితాల దగ్గర అలాగూ లేదు. సో కుటుంబాలలో మనస్సుకు వచ్చినట్లు జరిగే వివాహాలు దేవుడు సంతోషించడానికి కారణంగా. మన మనసుకు నచ్చుతాయి కొన్ని, వాళ్ళకి బాగా అందం ఉంది, వాళ్ళకి బాగా ఆస్తి ఉంది, లేక ఫలానాలు అయితే మనకు బాగుంటుంది అనుకుంటామే. ఈ వివాహాల దగ్గర కొన్నిసార్లు మనకేముండదు, సంతోషం ఉండదు. నోవహు కుమారులు కూడా యవనస్తులే, అలాగూ చేయొచ్చు, కానీ చేయలేదు, పాపానికి తావీలేదు వాళ్ళు. రెండో మాట చూద్దామా? 1, పరిశుద్ధత దగ్గర మాత్రమే దేవునికి ఏముంటుంది? సంతోషం. మర్చిపోవద్దు, మన కుటుంబాలు దగ్గర దేవుడు సంతోషించాలి అంటే మన కుటుంబాల్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. యోబు గ్రంథం ఒక వచనం చదివి మరలా రెండో మాటకి వెళ్తాను నేను. యోబు గ్రంథం జ్ఞాపకానికి వస్తుంటుండగా ఆ వచనాన్ని ఇలా చదవడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథంలో రైట్ 22వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 22, 23. 22, 23. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన, ఆ మాట గమనిస్తున్నారా? సర్వశక్తుని వైపు నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని వైపు తిరిగాను, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను అని నువ్వు అనుకుంటే నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించు, దూరంగా తొలగించు. నీ గుడారములో నుండి దుర్మార్గతను తీసివేయి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, నీకు అభివృద్ధి వచ్చింది. గుడారములో నుండి దుర్మార్గతను తొలగించు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, సో గుడారాలు పరిశుద్ధత కేంద్రాలుగా మారాలి. మన కుటుంబాలు పరిశుద్ధత నిలయాలుగా ఉండాలి, పరిశుద్ధతకు కేంద్రంగా ఉండాలి, పాప కేంద్రాలు కాదు. పరిశుద్ధతకు మాత్రమే మన గృహాలు, మన కుటుంబాలు కేంద్రాలుగా మారిపోవాలి. అప్పుడే దేవుడు తప్పకుండా నీ కుటుంబ విషయం సంతోషిస్తాడు. రెండో మాటకు వెళ్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆ తర్వాత మాట గమనించండి. ఆయన కనికరము చూపుటయందు విన్నారా? ఏం చూపుటయందు సంతోషిస్తాడంట? అంటే కనికరము దగ్గర సంతోషిస్తాడు. ఒకటి, పరిశుద్ధత దగ్గర దేవుడు సంతోషిస్తాడు. రెండవది, కనికరము దగ్గర సంతోషిస్తాడు. వింటున్నారా? కఠినత్వం దగ్గర దేవుడు సంతోషించాడు. కఠినత్వం ఆయనకి ఇష్టం కాదు. అసలు దేవుడు ఎవరు? ఆయన కనికరము గలవాడు, కనికర సంపన్నుడు. ఆయన కనికరమును బట్టి ఆనందించేవాడు. అలాగైతే పగటి వేళ దేవుడు ఎక్కడ కనికరం ఉంటే అక్కడ ఆనందిస్తాడు. మన జీవితాల్లోనైనా, మన కుటుంబాల్లోనైనా, మన సంఘాలలోనైనా కనికరాన్ని కోరేవాడు. మీకా గ్రంథంలో ఉన్నాం కదా, 6వ అధ్యాయం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం వచనం 8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు
తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా న్యాయముగా నడుచుకొనుటయు. కనికరమును ఆ మాట మనకు కావాలా? దేన్ని ప్రేమించడం? కనికరమును ప్రేమించడం. వినాలా? కనికరమును ప్రేమించడం. అమ్మా, కనికరాన్ని ప్రేమించే వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. కనికరము గల వారిని దేవుడు సంతోషిస్తాడు. కనికరానికి వ్యతిరేకమైన పదం ఏంటి? కఠినత్వం. అంతే. కఠినత్వం, కఠినంగా మాట్లాడడం. ఇంట్లో భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు కఠినంగా మాట్లాడుకోవడం. నీ ఇంటిలో కఠినత్వం ఉంటే దేవుడు నీ ఇంటిని బట్టి ఏం చేయడు? సంతోషించడు. కఠినత్వపు మాటలు మాట్లాడడం. తల్లిదండ్రులు పిల్లల మధ్య, అత్త కోడళ్ళ మధ్య కదా కఠినత్వం. కనికరము లేదు. ఆలోచించేయండి. మన మాటల్లో కనికరం ఉండాలి. దానికి ఇంకో పదం చెప్పాలంటే మృదువైన మాట అంటాడు. అవునా? అసలు కోపాన్నే మాన్పించింది. మృదువైన మాట కోపాన్ని తీర్చేసి సంతోషాన్ని కలిగించింది. మనలో మృదుత్వం ఉండాలి. మనలో కఠినత్వం కాదు ఉండాల్సింది. మృదుత్వపు మాటలు ఉండాలి. ఒకరు అసలు నువ్వు వెట్టాడిదాని, నువ్వు వట్టాడిదాని కదా. ఏ మాటలు? మృదుత్వపు మాటలా? నువ్వు అట్టాటోడివి విట్టాటోడివి కదా. ఏ మాటలు? మృదుత్వ మాటలు కాదు, కఠినపు మాటలు కదా. కనికరము లేని మాటలు. ఆలోచనేయండి. మన పెదవులలో కనికరం ఉట్టిపడాలి. మన పదాలు కనికరాన్ని పంచగలగాలి. కనికరం దేవుడు ఇష్టపడేది. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇది ఉత్తమం, కనికరం కలిగి ఉండడం. సో కనికరము దగ్గర దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. కనికరం లేకుండా కఠినత్వం ఉంటే, ఇంకా ఈ కుడికిలో కనికరం లేకుండా కఠినత్వం ఉన్నారా? దేవుడు ఆయన ప్రేమను నీ పట్ల కనుపరుస్తున్నా ఇంకా కఠినంగానే వెళ్ళిపోతున్నావా? ఆయన నమ్ముకోవాల్సిన సమయం ఇది, ఇంకా నువ్వు నమ్ముకోకుండా కఠినంగా వెళ్ళిపోతుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషించడు. నీ కుటుంబంలో కూడా దేవుడు సంతోషించడు. కొన్నిసార్లు చాలా మంది జీవితాల్లో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు భార్య నమ్ముకుంది, భర్త నమ్మడు. భార్యాభర్తలు నమ్ముకున్నారు, పిల్లలు నమ్మరు. కఠినత్వం. దేవుడు కనికరం గలవాడు. చూస్తాడు. మనం ప్రదర్శించే కఠినత్వం దగ్గర మీకు అర్థమవుతుందన్నమాట. ప్రభువును అంగీకరించాలి. అంగీకరించకపోవడం కూడా ఒక రకంగా కఠినత్వమే. ఆ వచనం చదవడానికి ఇష్టపడుతున్నాను. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక అధ్యాయం 2:5 వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. ఏమన్నాడు? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి దేవుని కోపం నీ మీదకి వచ్చింది. కాఠిన్యం కోపానికి గురి చేసేది. ఏ కుటుంబంలో ఉన్నా అమ్మా కాఠిన్యాన్ని ప్రదర్శించబాకండి, కనికరాన్ని ప్రదర్శించండి. చిన్నలైనా పెద్దలైనా, తల్లిదండ్రులైనా పిల్లలైనా, అత్త కోడళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య కఠినపు మాటలొద్దు, కాఠిన్యం వద్దు, కనికరం కావాలి. ఇక్కడ అంటాడు నీ కాఠిన్యమును మార్పు పొందని. అంటే హృదయం కఠినమైపోయింది. దేవుని ప్రేమ, దేవుని శిలువ త్యాగం, దేవుని యొక్క ఆ మరణ త్యాగం ఇదంతా వినబడుతున్నా ఇంకా నీ హృదయం కఠినమైపోతుందంటే నీకేముంది? ఉగ్రత ఉంది. నిన్ను బట్టి దేవుడు సంతోషించడు. మధ్యాహ్న కాలం కాఠిన్యం కాదు దేవుడు సంతోషించేది, కనికరాన్ని బట్టి సంతోషిస్తాడు. కనికరం కావాలి. ఒక మాట ఇలా చెప్పనివ్వండి. ఈ కూడికలలో దేవుని మాటలు మనం వింటుండగా మనలో కనబడాల్సింది కనికరమే కానీ కఠినత్వం కాదు. ఒకవేళ కఠిన పరుష పదజాలాలు వాడే లక్షణం ఉందా? మానుకో. ఎదుటివారి కోపాన్ని పుట్టించింది కాదు, దేవుని కూడా కోపాన్ని పుట్టించింది. అది కఠినం దేవునికి సంతోషమే అవుతావు. పరుష పదజాలాలు కాదు. కొంతమంది ఎంత పరుషంగా మాట్లాడతారో, సో అది మంచిది కాదు. 3వ మాటకు వెళ్దాం. జకర్యా గ్రంథం
ఒకటి, దేవుడు సంతోషించేది ఎక్కడో మనం ఆలోచన చేస్తుంటుండగా పరిశుద్ధ దగ్గర, రెండవది కనికరం దగ్గర, మూడవది జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 4:10. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండునూలుండుట చూచి సంతోషించు. చాలు. దేవుడు సంతోషించే సందర్భాలు లేఖనాలు చాలా ఉన్నాయి. నేను అన్నీ వివరించలేదు. ఇప్పుడు ఒక 3 మాత్రమే పరిచయం చేస్తున్నాను, ఇక్కడ టైం అయిపోతుంది కాబట్టి. ఒకటి, పరిశుద్ధ దగ్గర సంతోషిస్తాడు. మర్చిపోకండి, పరిశుద్ధతే కోరుకుందాం. అమ్మా మన జీవితాల్లోనైనా కుటుంబాల్లోనైనా పరిశుద్ధతకే విలువనిద్దాం. పరిశుద్ధతను కాపాడుకోవడం ముఖ్యం. తన ఘటమును దేని ఎందుకు కాపాడుకోవాలి? పరిశుద్ధత ఎందుకు కాపాడుకోవాలి? ఘటం అంటే ఏంటిది? మట్టికొండలే. ఈ శరీరం అనే మట్టికొండ. ఇది ఉండిద్దా? ఉండదు. ఇదేమైద్ది? పగిలిద్ది. నువ్వు కొండవరా, నువ్వు ఉండవరా, నువ్వు పగులుతావరా అని పాట పడతారు మనవాళ్ళు కదా. సో నువ్వు ఈ కొండే, ఏ కొండది? పగిలిపోయే కొండ. గుర్తుపెట్టుకోండి. ఈ మట్టి కొండగా ఉన్న ఈ జీవితం దగ్గర దేన్ని కాపాడుకోవాలి? పరిశుద్ధతను ఇది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. కాపాడుకుంటే సంతోషిస్తాడు దేవుడు. పరిశుద్ధతే జీవిత ధ్యేయంగా పెట్టుకోండి, మరి ఏది ముఖ్యం కాదు. హలో బ్రదర్స్, అడ్మినిస్ట్రేషన్ అదరగొట్టవచ్చు కానీ పరిశుద్ధత లేకపోతే దేవుడు బాధపడతాడు. ప్రార్థనలు అద్భుతంగా చేయవచ్చు, పరిశుద్ధత లేకపోతే ప్రభు దుఃఖపడతాడు. పాటలు అందరిని రంజింపజేయవచ్చు కానీ పరిశుద్ధత లేకపోతే ప్రభు ఆనందించాడు. ఒక ఆయన అన్నాడు, సింగర్స్ అన్నాడు. చాలామంది పాటలు పాడేవాళ్ళంట పాపానికి ఎక్కువ అవకాశం ఇస్తారంట. అర్థమైందా? పరిశుద్ధత మాత్రమే మన అణువణువున జీర్ణించుకుని ఉండాలి. హోరేవు అంటే అబ్బా పరిశుద్ధతకు స్థానం ఇస్తుంది అనే మాట బయట వినబడాలి. వారి కుటుంబాల్లో పరిశుద్ధతకు స్థానం ఇస్తారు అనేది నేర్చుకుందాం. రెండవది, పరిశుద్ధత ఎంత ముఖ్యమో కనికరం కూడా అంతే ముఖ్యం. నేను పరిశుద్ధంగా ఉంటా కానీ కనికరం మాత్రం చూపించనంటే దేవుడు ఇష్టపడతాడా? దేవుడు సంతోషిస్తాడా? సంతోషించాడు. మూడవది, ఇక్కడ జెరుబ్బాబెలు చేతిలో ఏముందంట? గుండు నూలు అనే దేనికి గుర్తంటే అదే దాన్ని గోడ కట్టేటప్పుడు బేల్దారి మేస్త్రి ఉపయోగిస్తుంటాడు. అవునా? అది పట్టుకొని దాన్ని ఆ మట్టం వేసి దాన్ని ఏం చేస్తాడు? సరి చేస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పని చేయడం అక్కడ కనబడుతుంది. ఆ మాట అర్థమవుతుందా? పని చేసే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈ మాట వినాలా? పని చేసేవారంటే దేవునికి సంతోషం, పరిశుద్ధత దేవునికి సంతోషం, కనికరం దేవునికి సంతోషం, పనివారంటే దేవునికి సంతోషం. మందిరంలో చాలా రకాల పనులు ఉన్నాయి. పని చేస్తున్న సంతోషమే. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, పని చేయడం సంతోషమే కానీ ఆ పని ఎట్టబడితే అటు చేస్తే సంతోషం ఆయనకి. సరే, మనం పని చేస్తున్నాం, ఎట్టబడితే అటు పని చేస్తే కాశీలో ఊరుకుంటారా? ఊరుకుంటాడా? ఏది మీరేం మాట్లాడలేదు? అస్సలు ఊరుకోవడం కోపం అన్నట్టు చూస్తున్నారు మీరు. పని చేయాలి కానీ ఎలా చేయాలి? అది సరిగా ఉండాలి. ఆ నూలు గుండు ఎందుకు ఉపయోగిస్తారంటే ఎక్కడ ఎచ్చుగా ఉందో, ఎక్కడ లోపలికి వెళ్ళిందో దాన్ని సరిగా పని చేసేవారంటే దేవునికి సంతోషం. అది చెప్పాలనుకున్నాను. కొంతమంది మందిరాల్లో పనిచేస్తారు కానీ దేవుని నమ్మరు. దేవుని నమ్మకుండా పనిచేస్తే దేవునికి ఏమన్నా సంతోషమా? నమ్మకుండా పాటలు పడితే దేవునికి ఏమైనా సంతోషమా? విన్నాం కదా, ఏలీ కుమారులు కూడా ఏం చేస్తున్నారు? యాజకత్వం పనే కదా. పని చేసేవాళ్ళని పట్టుకొని ఏలీ కుమారులు మరణిస్తారని చెప్తున్నాడు దేవుడు. అరే, పని చేసేవారిని గురించి ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? అంటే అర్థం ఏంటి? వారి పని మట్టం లేదు, సరిలేదు, చక్కగా లేదు, బాగులేదు. నువ్వు కూడా నీ పని సరిగా లేకపోతే దేవుడు నిన్ను బట్టి ఏం చేయడు? సంతోషించడు. పని సరిగా ఉండాలి. చేస్తున్నామన్న భ్రమలో ఏదైతే ఎట్టయితే చేసామనిపించుకోవడానికి చేయవాకండి. పని సరిగా ఉండాలి. కొన్నిసార్లు
నమ్మకుండా నువ్వు పని చేస్తే దేవుడికి సంతోషం కాదు. నమ్మి పని చేయడం, సరిగా పని చేయడం, ప్రభువుకు హృదయం ఇచ్చి పని చేయడం. మందిరంలో బోళ్ళంత పని ఉంది, చేద్దాం, కానీ నమ్మి పని చేయాలి. ప్రభువుకు హృదయం ఇచ్చి పని చేసేవారుగా ఉండాలి. ఆగుదాం. సో మొదటిది, కుటుంబాలు దైవభక్తిని కాపాడుకోవడానికి ప్రభువుని ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ప్రభువు సంతోషించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. రెండవది, ఇలా చదువుదామా? అదే 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం. ఊరికి వాటిని పరిచయం చేసి ముగిస్తా, తెలిసిన మాటలు కాబట్టి. 6వ అధ్యాయం వచనం 9, 6-9. వంశావళిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు, దేవునితో కూడా నడిచి చాలు. నోవహు ఒకటి, దేవుణ్ణి ఏం చేశాడు? సంతోషపెట్టాడు. అరే, దేవుని సంతోషపెట్టాడు. ఆ తరమంతా దేవునికి ఏం కలిగించారు? సంతాపం కలిగించారు. కానీ నోవహు ఏం చేశాడు? సంతోషపెట్టాడు. రెండవది, నోవహు దేవునితో నడిచినవాడు. ఈ పదాలు మనకు చాలాసార్లు పరిచయం, అందుకే ఇంకా చెప్పట్లేదు. దేవునితో నడవడం అనే దగ్గర, దేవునితో నడిచే ఆ మాట దగ్గర ఎలా తీసుకోవచ్చు దీన్ని? నడవడం అంటే అర్థం ఏంటి? దేవునితో మనం నడవడం అంటే ఎలా 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 చూడవచ్చు? సహవాసం. ఇంకా ఇది కూడా కరెక్టే. ఇలా చదువుదామా? దేవునితో నడవడం. ఒక మాట మీ గమనాన్ని తెస్తాను, దాన్ని ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ద్వితీయోపదేశకాండం, త్వరగా ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, 1వ అధ్యాయం వచనం 30 చదువుదాం. చూడండి, అధ్యాయం 1 వచనం 30. ముందర నడుచుచున్న దేవుడైన యెహోవా, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైనా. ఇప్పుడు చెప్తా వినండి మీకు అర్థం కావడానికి. దేవునితో నడవడం అంటే ఆయన ముందు పెట్టుకోవాలా మనం? అర్థమైందా? అంటే అర్థం ఏంటి? ఆయన్ని ఫాలో అవ్వాలి, ఆయన అనుసరించాలి, ఆయన ముందుండాలి. మనం చాలామంది ఇప్పుడు ఆయన వెనక పెడుతున్నారు, వీళ్ళే ముందు నడుస్తున్నాం, మనం ముందు నడుస్తున్నాం ఆయన అనుకుంటున్నాడు. అర్థమైందా? దేవునితో నడవడం అంటే ఆయన ముందు ఉండాలి, మనం ఆయన వెనక ఉండాలి. ఆయన మనం ముందున్నప్పుడు ఆయన మనం అనుసరిస్తాం, ఆయన మాదిరిని అనుసరిస్తాం, ఆయన అడుగుజాడలు నడుస్తాం. ఒక వచనం చదువుదామా? ఆయన ముందు నడుస్తున్నాడు కాబట్టి. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలైన పేతురు రాసిన మొదటి పత్రిక, దాని గురించి ఎక్కువ వివరాలు నేను ఇవ్వట్లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 21. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలో నడుచుకున్నట్లు. విన్నారా? తన అడుగు జాడలో మనం నడవాలి. తన అడుగు జాడలో నడవాలంటే మన ముందుంటాయా, ఆయన ముందుంటాయా? నిజంగా చెప్పండి, మన అడుగులు ముందు ఉండి ఆయన అడుగులు ముందు ఉంటున్నాయా? అస్సలు ఎంత స్పీడో మనం కదా. మన అడుగులు ముందుకు వెళ్ళిపోతున్నాయి, ఆయన అడుగు జాడలో మన అడుగులు ఉండాలి. ఇప్పుడు మీకు చెప్తా, ఆయన మన ముందుంటే ఆయన అడుగు జాడలు మన ముందు కనబడతాయి. ఆయన అడుగు జాడల్లో మనం ఏం చేయాలి? నడవాలి. చదువుదాం మరలా మాట. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకున్నట్లు మీకు ఏముంచిపోయాడు? ఆయన అడుగు జాడలు మనకు మాదిరి. ఆయన ముందు నడుస్తుంటే మనకు మాదిరి. ఆయన అడుగు జాడలు ఏంటి? ఇక్కడ చదువుదామా? వచనం 23 మరలా చదువుదాం, లేక 21. క్రీస్తు కూడా బాధపడి కదా ఏం చేయడంట? బాధపడడం ఆయన అడుగు జాడలా, బాధ పెట్టడం ఆయన అడుగు జాడలా? అబద్ధం ఆడకుండా చెప్పండి. బాధ పడడం ఆయన అడుగు జాడలా, బాధ పెట్టడం ఆయన అడుగు జాడలా? మరి మనం ఆయన అడుగు జాడలు అసలు మనకు లేదు, అవునా కాదు? ఆయన మన ముందుంటే, ఆయనతో మనం నడిస్తే మనం ఏం చేయాలి? బాధపడాలా, బాధ పెట్టాలా? బాధ పెట్టాలి కదా. బాధ పెడుతున్నామా? ఇంట్లో భర్తను బాధ పెడతారు, భార్యను బాధ పెడతారు కదా. పిల్లలు తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు, పెద్దవారు చిన్నవారు పెద్దవారిని బాధ పెడుతున్నారు. బాధ పెట్టడం దేవుని అడుగు జాడలు కాదు, బాధ పడడమే ఆయన అడుగు జాడలు.
మనకంటే ముందున్న భక్తులు కూడా ఆ మార్గంలో నడిచి వెళ్ళారు. మనం కూడా అదే మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఆగిపోదాం. సో 1, దేవుని సంతోషపెట్టిన కుటుంబం. 2, దేవునితో నడిచిన నోవాహుల కుటుంబం. 3వ మాట చెప్పి పరిచయం చేసి ప్రార్థన చేస్తా. 3వది వచనం 22 చదువుదామా? 6:22. ఇది పరిచయమైన మాట కాబట్టి నేను ముగిస్తున్నాను. 6:22. నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము. మీరు ఈ మాట గమనించాల. 1, దేవుని సంతోషపెట్టడం. 2, దేవునితో నడవడం. 3వది దేవుని ఆజ్ఞలు పాటించడం. అంతే, అయిపోయింది. దేవుని ఆజ్ఞలు పాటించడం. ఇక్కడ మనం గమనిస్తుంటే నోవహు దేవుని ఆజ్ఞ ప్రకారం చేశాడు అని 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో సారిసారి రాస్తాడు. చూద్దామా? 6వ అధ్యాయం 7వ అధ్యాయం వచనం 5 చదువుదాం. చూడండి, 7:5. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. అంటే ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు అన్నాడు. వచనం 10 లెక్క 7వ అధ్యాయం 8వ వచనం. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం. చాలు, ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. 16వ వచనం. ప్రవేశించినవన్నీ దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం. దేవుడు తనకు ఆజ్ఞాపించిన సారి అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటి? ఆజ్ఞాపించిన ప్రకారం. ఆజ్ఞాపించిన ప్రకారం. ఎవరు ఆజ్ఞాపించిన ప్రకారం? ఇప్పుడు చెప్పండి. దైవ భక్తి మన కుటుంబాల్లో ఉండాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారం చేయాలి. దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయాలి. మనకి నచ్చినట్లుగా చేయాల్సింది. మనకిష్టం వచ్చినట్లు చేయడం కాదు. దేవుని ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞ ఈరోజు ఎక్కడ మనం చూస్తాం? దేవుని వాక్యంలోనే. దేవుని వాక్యమే దేవుని ఆజ్ఞ గుర్తు. దేవుని వాక్యమేం చెప్తుంది? దేవుని వాక్యమేం సెలవిస్తుంది? ఆ వాక్య ప్రకారంగా చేయాలి. యాకోబు పత్రిక ఒక మాటగా చదివి ప్రార్థన చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఎరిగిన వచనమే జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం 22, 23 చదువుదాం. ఇదో కేటగిరీ. ఏ కేటగిరీ? వినువారు మాత్రమే. దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు లిజన్. వినడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు అంటే వినడం మాత్రం వరకే ఉంటే ఏం చేసినట్టు? ఎవరు నిన్నువే మోసం చేసుకుంటావు. వాక్య ప్రకారము ప్రవర్తించు. ఆ మాట చెప్తే 23 అన్నాడు, ఎవడైనాను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించిన కుటుంబం నోవహు కుటుంబం. దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించిన కుటుంబం నోవహు కుటుంబం. దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించవలసిన కుటుంబాలుగా నేను ఆ కుటుంబాలు మిగిలిపోవాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే మన కుటుంబాలలో, మన జీవితాల్లో దైవ భక్తిని మనం తప్పకుండా కలిగి ఉంటాం. ఇంకా ఈ కూడికలో దేవుని ఆజ్ఞ ఇంకా పాటించలేదా? ఆయన ఆజ్ఞ ఏంటి? అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనస్సు పొందడం దేవుని ఆజ్ఞ. అయ్యా అమ్మా, ఇంకా ఈ కూడికలో ఎవరైనా మారు మనస్సు పొందకపోతే ఆజ్ఞను ఏం చేసినట్టు? అతిక్రమించినట్టే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం మానవుని అగ్నిగుండానికి తీసుకుని వెళితే ఈ సాయంకాల వేళ ఆజ్ఞను అతిక్రమించక దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తే దైవ భక్తి మన జీవితాల్లో ఉంటుంది, మన కుటుంబాల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞను పాటించడం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను నోవహు కుటుంబం దగ్గర. 1, దేవుణ్ణి సంతోషపెట్టడం. సంతోషం ఎక్కడ దేవునికి? పరిశుద్ధ దగ్గర, కనికరం దగ్గర పని చేయడం. ఎటువంటి పని? సరిగా పనిచేయాలి. 2వది దేవునితో నడవడం అనే మాట చూశాం. 3వది దేవుని ఆజ్ఞ ప్రకారం చేయడం. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో
నీకు తెలియకపోతే ముందుగా ఉన్న వారిని అడిగి తెలుసుకోవడం అవసరం. మీ మధ్య ప్రయాసపడుతున్న వారిని అడిగి తెలుసుకోవడం అవసరం. ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడిస్తే మన కుటుంబాలు భక్తి కలిగిన కుటుంబాలుగా ఉంటాయి. తద్వారా దేవుడు ఆనందిస్తాడు.